వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. వెళ్ళొస్తాం అత్తయ్య. తొందరేమీ లేదు, నిదానంగా రండి. అన్నట్టు తులసి, అమ్మవారి గుడి దగ్గర చక్కెర పొంగలి వండి నైవేద్యం పెట్టు, కడుపు చలవ చేస్తుంది. ఎవరి కడుపు? నాదా, అమ్మవారిదా, లేకపోతే నీదా? ఏమిటలా గుడ్లప్పగించి చూస్తావు? వెళ్ళు. అది కాదత్తయ్య, చక్కెర పొంగల్ చేయడానికి వస్తువులని తీసుకెళ్ళాలి కదా. శేషమా? తులసి, నీ చాదస్తాలతో చస్తున్నాను. ఆ వస్తువులని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళక్కర్లేదు, గుడి దగ్గర దొరుకుతాయి. త్వరగా బయలుదేరు. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? ఒరేయ్, కబుర్లొద్దు, బయలుదేరు. ఓకే మమ్మీ. అనుకున్నాను ఎర్రగా బుర్రగా కుర్రగా ఉంటే నీ మొగడేనని. మంచి జోడియే మీ ఇద్దరిది. ఎవరైనా? ఈయన మన విజయ్. ఇతను మనకు దూరపు చుట్టం. అవును, దూరపు చుట్టం. దూరపు కొండలు నొనుపు, దగ్గరికి పెడితే కరుకు, మోచేతి మీద కురుపు. అదో రకంలే, మీరు బయలుదేరండి. తీసుకెళ్ళు తులసి. అమ్మా అత్త, అందుక అర్జెంటుగా ఇంత కొత్త నాటకం ఆడా? వెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. అలాగే, వెళ్దామా? పద్మ, నీ రంగు స్టైలు మారినట్టే నీ బుర్రలో గుజ్జు కూడా రంజుగా రాటుదేరింది. ఎందుకొచ్చావు? శుక్రవారం మంచి రోజు వస్తానని చెప్పానుగా, వచ్చాను. దుర్గారావు, అనుకున్నాను నువ్విలాగే అరుస్తావని. మరీ ఓవర్గా అరవకు, హార్ట్ అటాక్ వచ్చి నీ గుండె ఆగిపోతుందేమో. నీ కొడుకు విజయ్ సింగపూర్ నుంచి వచ్చి రాగానే నువ్వు పుట్టుక్కుమని చేస్తే ఎలా? వాడికి నిజాలు తెలియాలి, నువ్వు చేసిన నిర్వాహకం ఏమిటో తెలియాలి. నిలువెత్తు పాపం లాంటి నీ నిజ స్వరూపం తెలిసిన తర్వాతే కదా నువ్వు చావాలి. పంకజంగా చలామణి అవుతున్న పద్మ నిన్ను ఒక్కో మెట్టు కిందకు దించి, ఇక దిగడానికి మెట్లు లేనప్పుడు పాతాళంలో పెట్టి తాళం వేసి ఆ తాళం చెవి విజయ్కిస్తా. నువ్వు క్షణం క్షణం కొంచెం కొంచెం చస్తూ ఉంటే నాకు దూరం అయిపోయిన మనశ్శాంతిని కొంచెం కొంచెం మళ్ళీ తెచ్చుకుంటాను. నువ్వు పతనం అవ్వడానికి, నేను పైకి రావడానికి ఈవేళ మంచి ముహూర్తం. వస్తా. నీ చావు కళ్ళారా చూడటం కోసమే వస్తూ పోతూ ఉంటా. జ్యోతి, రేపు ఇంటర్నల్ ఆడిట్ ఉంది కదా, ఫైల్స్ అన్ని రెడీ చేసావా? ఏమిటలా ఉన్నావు?
ఏమీ లేదు సార్. లేదు, నువ్వేదో దాస్తున్నావు. క్యాష్లో షార్టేజ్ వస్తోంది. ఎంత? 10,000. ఎలా మిస్ అయిందో తెలియడం లేదు. క్యాష్ అకౌంట్స్ అన్ని వెరిఫై చేసావా? 3 సార్లు చూశాను. 10,000 తక్కువ వస్తోంది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? చేసేది ఏముంది, జీతం కట్ చేసుకొని లెక్క సరిచేయాలి. జ్యోతి, కటింగ్స్ అన్ని పోగా నీ చేతికొచ్చేది 9,000, పోయింది 10,000. ఎలా మేనేజ్ చేస్తావు? జీతం తీసుకోకుండా నీ మీదే ఆధారపడుతున్న కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? అందుకని ఈ చెక్ నీ అకౌంట్లో వేసుకో, అమౌంట్ బ్యాలెన్స్ చెయ్యి. నా మాట విని తీసుకో. వద్దండి. ఎందుకలా మొహమాట పడుతున్నావు? నీకో ప్రాబ్లం వస్తే అది నాది కదా. కమాన్ ప్లీజ్ తీసుకో. థ్యాంక్ యూ సార్. జ్యోతి, ఒక్క నిమిషం. మనసు అనేది ప్రశాంతంగా ఉన్న సరస్సు లాంటిది. అందులో ఏ చిన్న రాయి పడినా అలజడి రేగుతుంది. ఎందుకు ప్రస్తుతం నువ్వు అలజడిగా ఉన్నావు. నువ్వు అజాగ్రత్తగా ఉన్నావని చెప్పడం లేదు, జాగ్రత్తగా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను. యూ కెన్ గో. వెళ్ళు. అలాగే సార్. చెప్పండి అండి, ఉదయంతో పెళ్లి సంగతి మాట్లాడారా? మాట్లాడాను. ఏమంది? షరా మామూలే. నువ్వొకసారి అడిగి చూడకూడదు? అడుగుతాను, కానీ నా మాటకు విలువిస్తుందా? ఏమిటి ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? పెళ్లి గురించి. ఓ, సూర్య పెళ్లి గురించా? ఏమంటున్నాడు? మేం మాట్లాడుతున్నది నా పెళ్లి గురించి కాదు, నీ పెళ్లి గురించి. నా పెళ్లి గురించా? అవును. అమ్మా నేను ఆంటీ ఆంటీ, నువ్వు మా ఇంటికి రావట్లేదే, నా మీద కోపమా? అలాంటిదేం లేదమ్మా, టైం ఉండడం లేదు. సండే మా ఇంటికి రావాలి. అలాగే. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. రాత్రి మన ఆడుకుందాం. కూర్చోండి. నేను కాఫీ తీసుకొస్తాను. ఏమిటి పెద్దలంతా కలిసి వచ్చారు? ఏదన్నా విశేషమా? అవును జ్యోతి, పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాం. పెళ్లి విషయమా? ఎవరిది? ఇంకెవరిది? సత్యనారాయణది. మీరొచ్చే ముందే ఇదే విషయం జ్యోతితో మాట్లాడుతున్నాను. ఏమంది? ఏమీ అనదు, మౌనంగా ఉండిపోతుంది. మౌనం అర్ధంగీకారం అనుకోవాలా? జ్యోతి, సత్యనారాయణని పెళ్లి చేసుకోవడానికి ఎందుకింత ఆలోచిస్తున్నావు? సార్, పెళ్లి చేసుకోవడానికి ముందే ఆలోచించాలి. చేసుకున్న తర్వాత ఇక ఆలోచించడానికి ఏముంటుంది? బ్రహ్మాజీం చేసుకోవడానికి ముందే నేను ఆలోచించుంటే నా బ్రతికిలా అయ్యుండేది కాదు. పెళ్లి చేసుకోవాల్సింది, కలిసి సుఖదుఖాలు పంచుకోవాల్సింది నేను. నా గురించి నేను ఆలోచించుకోవద్దంటారా? జ్యోతి, బ్యాంకులో వచ్చే ఎన్నో సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకున్నావు, కానీ నీ సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నావు. నాది పరిష్కారం లేని సమస్య ఏమో. జ్యోతి, ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. దాని గురించి సరైన దిశలో ఆలోచించకపోవడమే మనం చేసే నేరం. బాగా చెప్పారు. సమస్యల సుడిగుండంలో ఉన్న శారద గారి కుటుంబాన్ని చక్కదిద్దింది మా జ్యోతి. కానీ
ఏ సమస్య లేని తన జీవితాన్ని సరిదిద్దుకోలేకపోతోంది. అవునుదినా, మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు. మా అందరికీ వెలుగునిచ్చావు. ఇక పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటి? సూర్య, శరీరంతో చేసే పనులు కొన్నుంటాయి, మనసుతో చేసే పనులు కొన్నుంటాయి. పెళ్లి మనసుకు సంబంధించింది, అందుకే ఇంత ఆలోచన. జ్యోతి, నాకున్న ఒక్కగానొక్క కూతురు స్నేహ పీటల మీద ఆగిపోతుందనుకున్న ఆమె పెళ్లి సత్యనారాయణతో జరగటం దైవ నిర్ణయం. వాళ్ళిద్దరి జంట చూసి నేనెంతో ముచ్చటపడ్డాను. నా కూతురు అదృష్టం తలుచుకుని పొంగిపోయాను. నా ఆనందం చూడలేని దేవుడు నా కూతుర్ని తీసుకుపోయాడు. నా అల్లుణ్ణి మనవరాల్ని శిక్షించాడు. పోయిన నా కూతుర్ని నీలో చూసుకుంటున్నాను. దీప్తి వాళ్ళ అమ్మని చూసుకుంటుంది. నువ్వు సత్యనారాయణ పెళ్లి చేసుకుంటే అతనికి భార్య, నాకు కూతురు, దీప్తికి అమ్మ దొరుకుతారు. ఈ పెళ్లికి దయచేసి ఒప్పుకో, కాదనుకో. అవును జ్యోతి, నీ కన్న తల్లిగా నేను ఏ ముచ్చటా చూడలేదు. నేను బతికుండగా నీ జీవితానికో దారి దొరికితే చూడాలని ఆశగా ఉంది. అమ్మా, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవేంటి? జ్యోతి, నువ్వు నీ గురించే ఆలోచిస్తున్నావు, మీ అమ్మగారి గురించి ఆలోచించడం లేదు. నిర్మల గారే వాళ్ళ అల్లుడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే మీ అమ్మగారు నీ భవిష్యత్తు గురించి బాధపడడంలో తప్పే ఉంది? ధర్మతేజ్ గారు. అవును జ్యోతి, జరిగింది దొంగ పెళ్లి. అయినా నీ మెడలో పడిన తాళి మీద గౌరవంతో శారద గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. 9 మాసాలు మోసిన నీ కన్న తల్లి కడుపు తీపితో పెళ్లి చేసుకోమని అడుగుతోంది. తల్లి కోరిక తీర్చాల్సిన బాధ్యత నీకు లేదా? నీ ఒక్క నిర్ణయం ఇంతమందికి ఆనందం కలిగిస్తూ ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకోవేమిటి? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు అని చెప్పలేను, ఉంది అని చెప్పలేను. టు బీ ఆర్ నాట్ టు బీ మనసు చేసే మౌన పోరాటంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాను. నేనొక నిర్ణయానికి రావడానికి ఇంకా కొంత టైం కావాలి. నన్ను తొందర పెట్టకండి. నిజమే, ఇది నీ జీవితం. దాన్ని మా కోణంలోంచి, మా పరిధిలోంచి చూడడం తప్పే. నువ్వెంత టైం అయినా తీసుకో, పర్వాలేదు. నీ నిర్ణయం నీతో పాటు మా అందరికీ ఆనందం కలిగించాలి. సత్యనారాయణకి నిన్ను చేసుకోవడం ఇష్టమే. ఇక మాకు తెలియాల్సింది నీ ఇష్టమే. దీప్తి, రా వెడదాం. ఆంటీ, నిన్ను చూడాలంటే అంత దూరం నుంచి ఇక్కడికి రావాలి. నువ్వే మా ఇంటికి వచ్చి అక్కడే ఉండిపోకూడదు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అదే జరుగుతుందేమో. వస్తాం. పదండి నిర్మల గారు, రామ్మా. వస్తాను. మంచిది, వస్తానమ్మా. వస్తాను బాబు. తులసి, నిన్ను చూసి నీతో మనసు విప్పి మాట్లాడుకుని 6 నెలలు అయింది. 6 నెలల మాటలు ఒకేసారి మాట్లాడడానికి నిన్ను ఇక్కడ తీసుకొస్తే నువ్వేంటి అదోలా ఉన్నావు? నిన్ను విడిచిపెట్టి వెళ్ళానని నా మీద కోపమా? అలాంటిదే లేదు విజయ్. సింగపూర్ విశేషాలేంటో చెప్పు. నాకు అక్కడ ఏ లోటు లేదు తులసి, కానీ నువ్వు నా పక్కన లేని లోటే ఎక్కువగా తెలిసింది. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నా హార్ట్ కేజ్ చూసుకున్నావండి. నువ్వు అక్కడే కదా ఉన్నావు. అబ్బా, నువ్వు సిగ్గుపడ్డం చూసి ఎన్నాళ్ళయిందో? 6 నెలలైంది. అలాగా? నిన్ను అమ్మయ్యా, ఎప్పటికైనా నవ్వావు. తులసి, నేను లేనప్పుడు మా అమ్మ నీకు ఎలాంటి కష్టం కలిగించలేదు కదూ? మా అమ్మకు నేనంటే ప్రాణం తులసి. ఫోన్లో నీ గురించి ఎంతగానో చెప్పింది. విజయ్, మీ అమ్మ మనిషి రూపంలో ఉన్న దయ్యం. కేవలం డబ్బుకే విలువనిచ్చే ధనపిశాచని తెలుసుకోలేకపోతున్నా. ఏమిటి తులసి మాట్లాడు? మీ అమ్మగారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. 1 మినిట్. హలో విజయ్, నేను. ఏమిటమ్మా? 6 నెలల తర్వాత సింగపూర్ నుంచి వచ్చావు. మీ దాంపత్యం బాగుండి 10 నెలలు తిరగకుండా మీకు పండంటి బిడ్డ పుట్టాలని పూజ చేయించాను. మంత్రాక్షతలు వేసుకొని ప్రసాదం తిని వెళ్ళమని తులసితో చెప్పాను. మర్చిపోయింది. ఫోన్ ఒకసారి తులసికివ్వు. నీతో అమ్మ మాట్లాడుతున్నాను తులసి. హలో, ఏంటత్తయ్యా? మళ్ళీ అలా పిలిచావంటే మొహం మీద మొత్తుతాను. వాడొచ్చి రాగానే కొంగును కట్టేసుకొని ఈ 6 నెలలు జరిగిన విశేషాలన్నీ టీవీ సీరియల్ లాగా చిలవల పలవలని చెబుదాం అనుకుంటున్నావేమో. నువ్వు నోరు తెరిచావంటే ఇక్కడ తుపాకీ తెరిచి తూటాలు నింపుతాను. వాడి ఒక్క ప్రాణానికి 1 బుల్లెట్ చాలనుకో, కానీ 6 బుల్లెట్లు గుండెల్లోంచి దూసుకుపోతాయి. సింగపూర్ నుంచి చావడం కోసమే వచ్చినట్టు అవుతుంది వాడి బతుకు. గుర్తు పెట్టుకో. పాపం, అసలే నీకు పతి భక్తి, దైవభక్తి ఎక్కువ. అలాగే అత్తయ్య, మీరు మా మేలు కోరే కదా చెప్తారు. ఈ బుద్ధి ఎప్పుడొచ్చింది నీకు? ఓహో,
మొన్న పన్ను నొప్పిగా ఉందని చెప్పావు కదా, జ్ఞానదంతం వచ్చిందన్నమాట. వెరీ గుడ్. వెంటనే ఆ వెధవం తీసుకుని బయలుదేర్రా. విజయ్, మనం వెంటనే వెళ్ళాలి. మీ అమ్మగారు రమ్మంటున్నారు. కాసేపు వెళ్దాంలే. అలా కాదు, వెంటనే రమ్మన్నారు. మనం తీరిక తర్వాత ముచ్చట్లని చెప్పుకుందాం. ఏమిటో ఈ పెద్దవాళ్ళు. వాళ్ళు పెద్దలు కాదు, మన ఇష్టాలకు కోరికలకు సరిహద్దులు. పద వెళ్దాం. జ్యోతి, 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 ఏమిటి ఆలోచిస్తున్నావు? పెళ్లి గురించేనా? అవును, బ్రహ్మాజీతో జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. జ్యోతి, బ్రహ్మాజీతో నీకు జరిగింది పెళ్లి కాదు, వాడు నీ మెళ్ళ కట్టింది తాళి కాదు. అమ్మా, అవును జ్యోతి, గుర్తుంచుకోవాల్సిన గొప్ప మనిషి కాదు బ్రహ్మాజీ. దేవుడి దేవల్ల మంచి జీవితం నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. అర్థం లేని ఆలోచనలతో దాన్ని వదులుకోకు. అమ్మా, మీ అందరికీ నేనంటే ప్రేమాభిమానాలున్నాయి. అందుకే మీకు నా గురించి ఈ ఆలోచనలో నా మంచి కోరి నాకు సత్యనారాయణ గారికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. అవును జ్యోతి, మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. తప్పని నేను అన్నాం. మీరొచ్చినంత తొందరగా నేను నిర్ణయానికి రాలేకపోతున్నాను. ఎందుకు? సత్యనారాయణ అంటే నీకు ఇష్టం లేదా? నా సమస్య అది కాదు. బ్రహ్మాజీ కట్టిన తాళి నా మెళ్ళో ఉంది. అదుండగా సత్యనారాయణ చేత ఎలా తాళి కట్టించుకోను అంటావు? జ్యోతి, ఈ ఆలోచన ఇన్నాళ్ళు నీ జీవితాన్ని పాడు చేసింది. బ్రహ్మాజీ నీ మెళ్ళో కట్టింది తాళి కాదు, తాడు. దాన్ని తీసి పారేసినా నీకు ఏ పాపమూ లేదు. అమ్మా, అవును జ్యోతి, బ్రహ్మాజీ ఎవరి కోసం బతకటం లేదు, వాడి కోసమే బతుకుతున్నాడు. అలాంటి వాడి గురించి ఆలోచించడం అనవసరం.